హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన రెండుత్తరాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉత్తరం తాతయ్య దగ్గర నుంచి. టెలిఫోన్లు, ఈమెయిల్స్, చాటింగ్లు, మాట్లాడటానికి ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినా తాతయ్య ఉత్తరమే రాస్తారు. ఈ యంత్రాల ముందు సంభాషణ కంటే సంగతులు కూర్చుకుంటూ అక్షరాలు పేర్చుకుంటూ ఉత్తరం రాయటం ముందే ఆ అనుభూతే వేరురా తల్లి అంటారు తాతయ్య. కరెక్టే. ఆ వచ్చిన ఉత్తరాన్ని ఆత్రంగా అందుకోవటం, లైన్ తరువాత లైన్ ఉత్సాహంగా చదువుకోవటంలోనే కలిగే ఆ ఆనందం గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుంది నాకు కూడా. ఇంతకీ తాతయ్య ఉత్తరంలో సారాంశం ఏమిటంటే, విదేశాలకు వెళ్ళిపోబోతున్నావు, మళ్ళీ ఎప్పుడొస్తావో, ఓసారి ఈ ముసలి వాళ్ళ దగ్గర 4 రోజులుండి వెళ్ళరాదా అని. ఆయన పిలిచారని కాదు, యుఎస్ వెళ్ళటానికి ముందు నేను పెట్టుకునే కార్యక్రమాల్లో తాత బామ్మగారుల ఆశీస్సులు తీసుకోవటం ముఖ్యమైనది. తాతగారంటే నాకు చాలా ఇష్టం. వాత్సల్యం కురిపించే ఆయన మందహాసమన్నా, అనుభవాలతో పండినట్టుండిన ఆయన కబుర్లన్నా, ప్రశాంతంగా ఉండే ఆయన కళ్ళన్నా నాకెంతో ఇష్టం. అంత ఇష్టమైన తాతయ్యతో గడపడమంటే సంతోషమే కదా. నన్ను చూడగానే తాతయ్య బామ్మల మొహాలు పుచ్చపువ్వుల్లా విచ్చుకున్నాయి. కుశల ప్రశ్నలైనాయి. ఎప్పుడు తిన్నావో? బామ్మ హడావిడి పడింది. బామ్మా, నేనున్నన్నాళ్ళు నాకిష్టమైనవన్నీ చేసి పెట్టాలి నువ్వు. ఈరోజు వంకాయ పచ్చిపులుసు, మినప వడియాలు అన్నాను. ఆవిడ్ని ఎక్కువ కష్టపెట్టకుండా తేలికైన మెను ఇచ్చిన తృప్తి నాది. నాకిష్టమైనవి చేసి పెట్టానన్న తృప్తి ఆవిడిది. నేను ఫ్రెషప్ అయ్యాను. బామ్మ వంటింటి పనిలో పడింది. తాతయ్య ఫోన్ చేసినట్టుంది. 4 ఆయన ఫ్రెండ్స్ అనుకుంటా వచ్చారు. నా మనవరాలు స్టేట్స్ వెళుతోంది అని పరిచయం చేశారు. ఆయనకదో తృప్తి. పెద్దవాళ్లతో కాలక్షేపం ఇంటర్వ్యూలా ఉంటుంది. వాళ్ళు వెళ్ళగానే హమ్మయ్యా అనిపించింది. మధ్యాహ్నం భోజనానికి మాతో పాటు బామని కూడా బలవంతాన కూర్చోపెట్టారు. ఎవరికి కావాల్సినవి వాళ్ళు వడ్డించుకుంటామంటే వినదే. మా కంచాల వంకే చూస్తూ కొసరి తనే వేస్తూ సరిగ్గా తిననేలేదు బామ్మ. మాట్లాడుతూనే నిద్ర కొరిగారు తాతయ్య బామ్మను. పగటి నిద్ర అలవాటు లేదు నాకు. తోచక ఇల్లంతా కలియతిరిగాను. స్టడీస్ మూలంగా నేనిక్కడికొచ్చి చాలా కాలమైంది. ఈ ఇల్లు తాతగారి పిత్రార్జితం. గట్టిగానే ఉంది కానీ చాలా పాతది. చువ్వల కిటికీలు, గోడలకి ఎప్పటివో రవివర్మ పెయింటింగులు. ఇల్లు చిన్నదే, సామాన్లు కూడా తక్కువే. అవి కూడా సరిగ్గా సర్దుకోలేదు. పాపం, పెద్ద వయసు కదా. చావడిలో అటు కుర్చీలు ఇటు బల్లలు అటూ జరిపి నాకు తోచినట్టుగా సవరించాను. కబ్బోర్డులో కాదు అల్మరాల్లో బట్టలు వగైరా మడతలు పెట్టాను. చకచకా చేస్తే అరగంట పట్టలేదు ఆ పనులకి. తాతగారి పుస్తకాల అల్మరా ముందు నుంచి మాత్రం కాళ్లు కదల్లేదు. ఎన్ని పుస్తకాలు! అరల్ నిండా పుస్తకాలే. ఇందాక కాదు, కడుపు నిండా ఇప్పుడు భోంచేసినట్టుంది నాకు. తాతగారు ఈ ఊళ్ళోనే కాలేజీలో పనిచేసేవారు. అప్పటి నుంచి ఆయనకు ఈ పఠనాభిలాష ఉందని నాకు తెలుసు కానీ అన్ని బుక్స్ సేకరించి ఉంచుతారని మాత్రం ఊహించలేదు. ఒక్కొక్కటి తీసి దులుపుతూ అట్టలపైన రచయితల పేర్లు పేజీ తిప్పి ప్రస్తావనలో ముందు మాటల్లో పరిచయం చేసుకుంటూ వరుసలుగా పేరుస్తున్నాను. పయ్యార కాస్త ఎత్తుగా ఉంది. స్టూలు లాక్కొని ఎక్కాను. ఆ అరలో ఎక్కువ పుస్తకాలు లేవు గాని ఒక మూల పై వరుసలో ఒక మేకు, దానికి తగిలించి ఒక సన్నని తీగ నిండా గుచ్చి తువరలు నలిగి పాతగిల్లిన ఉత్తరాలు. అవి చూడగానే నాకెందుకో పురావస్తు శాఖకు అందని కళాఖండమేదో నా కళ్ళబడినంత ఆనందం కలిగింది. తీయనా వద్దా అనే తటపటాయింపులోనే ఉన్నాను నేను. దింపుదాన్ని. ఎప్పుడు లేచి వచ్చారో తాత అన్నారు. ఆహా అనుకున్నాను. నా కోరిక అదే కదా. జాగ్రత్తగా దించాను దాన్ని. ఎప్పటినుంచో అనుకుంటాను. తెగ పేరుకుపోయాయి. ఇంపార్టెంట్వి కానివి తీసేయాలి అని నాకు సాయం చేస్తావా నువ్వు? దా, వెలుతురు బావుంటుంది, వరండాలో కూర్చుందాం అన్నారు తాతయ్య. ఆనందంగా అనుసరించాను. చాపపరుచుకొని కూర్చున్నాం. ఒక్కొక్కటే తీగ నుంచి తీసి తాతయ్యకి అందిస్తున్నాను. తాతగారు దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ రాసింది బంధువులో స్నేహితులో వాళ్ళ గురించి ప్రత్యేకతలేమన్నా ఉంటే అవి చెబుతూ పక్కన పెట్టేస్తున్నారు. అబ్బో, ఎప్పటెప్పటివా ఉత్తరాలు! వాటి మీద తారీఖులు చూస్తుంటే మతిపోతోంది. 4 ఏళ్ల క్రిందటి నుంచి మొదలుపెట్టి కిందికి వెళ్లే కొద్దీ 5 ఏళ్ళు, 10, 15 ఏళ్ళు, 20 ఆగాను. ఒక లావుపాటి కవరు. బలవంతాన గుచ్చటం మూలంగా కవరు మధ్యగా పెద్దదిగా ఉంది రంధ్రం. అడ్రస్ ఇంగ్లీష్లో రాసుంది. ఫ్రమ్ వాసుదేవరావు, కేరళ.
దాని చేతికివ్వగానే తాతయ్య మొహం వివర్ణమైంది. తెరచి చూడకుండానే పక్కన పెట్టేశారు దాన్ని. ఏమన్నట్టుగా చూశాను ఆయన వంక. మిగతావి చూడు అన్నారు ముభావంగా. కుతూహలం పెరుగుతున్నా మరీ తరచి అడగలేదు. 5 నిమిషాల తర్వాత తాతయ్య లేచి నిల్చున్నారు. ఇక రేపు చూద్దాం అంటూ. నాకు అర్థమైంది ఆయనెందుకో డిస్టర్బ్ అయ్యారని. టీ టైంలో కూడా మౌనంగానే ఉన్నారు. సాయంత్రమంతా మూడీగా గడిచిపోయింది. బామ్మతో గుడికి వెళ్లి వచ్చానంతే. రాత్రి భోజనాల దగ్గర కూడా తాతయ్య మూడీగానే ఉన్నారు. అంత ఉదాసీనత ఎందుకో నాకు అర్థం కాలేదు. రాత్రి పడుకోబోయే ముందర నా దగ్గరికొచ్చారు ఆయన. చేతిలో ఆ కవరు. నీకు ఇందులో ఏముంది అని క్యూరియాసిటీగా ఉందని నాకు తెలుసు, చదువు అన్నారు అది నాకు అందిస్తూ. ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆయనంత మదనపడి ఉంటారో అనిపించింది నాకు ఆయన చూస్తే. వాసుదేవరావు మా మేనమామ. 25 ఏళ్ల క్రితం మా అమ్మ జానకమ్మకు రాసిన ఉత్తరమది. గదిలోంచి వెళ్లిపోతూ చెప్పారు తాతగారు. చెల్లి, నేను ఇండియా వచ్చేసిన ఈ నెల రోజుల్లో నీకు రాసిన 3వ ఉత్తరం ఇది. మొదటి ఉత్తరం పోస్టు చేసిన క్షణం నుంచి నీ రాక కోసం చకోర పక్షుల్లా ఎదురుచూశాను. కనీసం నీ జవాబైనా అందుకోలేనందుకు చాలా నిరాశపడ్డాను. జానీ జన్మించిన గడ్డ మీద బూడిదవ్వాలనే వాంఛతో నెల క్రితమే ఇండియా వచ్చాను. ఒకరి ఆధారం లేనిదే జీవించలేని అతి నిస్సహాయత స్థితిలో ఈ ఆశ్రమానికి వచ్చి చేరాను. ఈ లోకాన్ని వదలాల్సిన ఘడియలు దగ్గరవుతున్నా ఈ చివరి రోజుల్లో నిన్నొకసారి కల్లారా చూసుకోవాలని, నీ సమక్షంలో అమ్మని నాన్నని గుర్తు చేసుకోవాలని, బాలస్మృతుల్ని కలబోసుకోవాలని నా ఆశ, ఆకాంక్ష. నా ఈ చివరి కోరికను నీకు ప్రతి జవాబులను తెలుపుకుంటూనే ఉన్నాను. నీ ఉదాసీనత కరగలేదు. ఎందుకమ్మా? నిజమే, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూడకుండా, కనీసం క్షేమ సమాచారాలైనా తెలుసుకోకుండా ఉండిపోయినా నా అలక్ష్యం క్షమించరానిది. నీ కోపానికి నేను అర్హుణ్ణే. కాని ఒకటి మాత్రం నమ్ము, మీకు దూరంగా ఉన్నా మిమ్మల్ని మర్చిపోయిన రోజు, తలుచుకోని క్షణాలు లేవు తల్లి. రక్త సంబంధంతో మీ చుట్టూ అల్లుకుపోయిన నా మనసు, మమత ఈ రోజుకి చెక్కు చెదరలేదు. నేను మొదటిసారి విదేశాలకు వెళుతున్న రోజు ఎయిర్పోర్ట్లో నాన్న మొహాన గూడు కట్టుకున్న దిగులు, నీ కళ్ల నుంచి ధారాపాతంగా కారిపోతున్న కన్నీళ్లు నాకిప్పటికీ జ్ఞాపకమే. ఆకాశంలో వెలిగే నిండు జాబులని చూడగానే పెరట్లో మంచం మీద నాన్న మనిద్దరినీ చెరో పక్కన పడుకోబెట్టుకుని ఆ వెన్నెల్లో చెప్పిన ప్రతి కథ నాకు గుర్తొస్తుంది. ఆ తలుపులు మదిలో మెదిలితే చాలు, గుండెల్లో గుబులు. వెంటనే అన్నీ మర్చిపోయి మీ సమక్షంలో వాలాలనే తహతహ. చాలా ఏళ్లు నన్ను సతమతం చేస్తూనే ఉండేవి. కాని నీకు తెలియందే ఉంది. నా ప్రేమ, రోజులీన్తో నా వివాహం, తరాల మధ్య అంతరాలు, నాన్న మా పెళ్లిని అంగీకరించలేకపోవడం, నన్ను క్షమించలేకపోవటం, ఆయనకు నాకు మధ్య మనస్తాపాలు, మన నడుమ పెరిగిన ఎడమ నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. నువ్వున్నావు. నాన్న పాతకాలపు మనిషి. ఆయన మారటానికి కొంచెం వ్యవధి పడుతుంది. నీ మీదున్న ప్రేమాభిమానాలు ఆయన కోపాన్ని సడలించి తీరుతాయి. అందాక కొంచెం ఓపిక పట్టు అని. అవును, నిజమే. కొన్ని సమస్యలను సాల్వ్ చేసే శక్తి కాలానికే ఉంటుందని సమాధానపడ్డాను. నీకు తెలుసు, ఇండియా రావటం కూడా తగ్గించాను. కాని ఆ పరిష్కారం సుఖాంతమే అవుతుందని నేను అనుకోవటమే నా అవివేకం. అకస్మాత్తుగా నాన్న హార్ట్అటాక్తో పోయారు. నన్ను క్షమించకుండానే మరణించిన నాన్న నాకు దారుణమైన శిక్ష వేశారు. పట్టరాని దుఃఖంతో ఇంటికి వచ్చిన నన్ను నిష్ఠూరమైన మాటలతో మరీ కుంగదీశారు. సారథి మావయ్య, సుధా అత్త. భరించలేని బాధతో తిరిగి అమెరికా వెళ్లిపోయానే గాని మళ్లీ ఎగిరి ఇండియా రావాలని, నీతో నా ఆవేదన చెప్పుకోవాలని, ఈ ఒడిలో తల ఉంచి నా హృదయంలో కరుడు కట్టిన దుఃఖభారాన్ని కరిగించుకోవాలని మరీ మరీ అనిపించేది. కాని ఏ మొహంతో అక్కడికి రాను? హాయిగా తిరుగుతున్న నాన్న గుండె హఠాత్తుగా బలహీనపడి ఆగిపోవటానికి కారణం నేనే కదా అన్న ఆలోచన మానని గాయమై సలుపు పెడుతూ ఉండేది. అందువల్లే తర్వాత నువ్వెన్నిసార్లు బ్రతిమాలినా ఇండియా రావటానికి మొహం చల్లలేదు. తినేస్తున్న జ్ఞాపకాల నుంచి తప్పించుకోవటానికి వర్క్లో బిజీ అయ్యాను. విరక్తే పుట్టిందో, అహంకారమే ఆవహించిందో చెప్పలేను. కాని ఉత్తరాల సంబంధం కూడా కొనసాగించలేకపోయాను మీతో. ఆ తర్వాత కాలం తిరిగిపోయింది. గడిచిన కాలంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎదురు దెబ్బలు. రోజులిన్ క్యాన్సర్తో పోయింది. అమ్మ పేరు పెట్టుకున్న నా కూతురు గౌరీ అక్కడి స్వేచ్ఛా వాతావరణానికి నిదర్శనంగా ఎయిడ్స్ తెచ్చుకొని సూసైడ్ చేసుకుంది. నా కొడుకులిద్దరూ బిజినెస్ స్టార్ట్ చేసుకుని దూరంగా వెళ్లిపోయారు. వయసు ఉడిగిన ఈ స్థితిలో కూడా విధి నాతో ఆటలాడుకుంటూనే ఉంది. ఒక కారు యాక్సిడెంట్ నా 2 కాళ్లను బలి తీసుకుంది.
బ్రతుకుబాట చివరకంటూ నడిచి వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాధకి స్పందించి నా కనులు చెమరింప చేసుకునే ఒకే ఒక్క ఆత్మబంధువు నువ్వొక్కదానివే అనిపించిందమ్మా. కాని మన నడుమ ఎంత దూరం? వీల్చైర్కి పరిమితమైన నా బాధ్యతని ఎవరు మోస్తారు? ఇది ఇండియా కాదు. విసుక్కుంటూనో కసురుకుంటూనో ముసలివాళ్లని భరించటానికి. నా కొడుకులను కోరాను నన్ను ఇండియా పంపించమని, అక్కడ ఏ ఆశ్రమంలోనైనా చేర్పించమని. డబ్బుకి కొదవలేదు కదా. కేరళలోని ఓ మంచి ఆశ్రమంలో నాకు చోటు దొరికింది. పక్కనే దీనికి సంబంధించిన ప్రకృతి చికిత్సాలయం కూడా ఉంది. బరువుగా భారంగా ఈడ్చాల్సిన నా చివరి రోజుల్ని తేలిక చేసే ప్రయత్నం చేస్తుంటారు డాక్టర్లు, నర్సులు. నా గది కిటికీలోంచి కనిపించే ప్రకృతి రమణీయత, సన్నగా పారే సలియేటి మృదుమధుర సంగీతము, పూల నుంచి వేళ్ల నుంచి సుగంధాన్ని మోసి తెచ్చే గాలి అలలు నాలో పేర్చుతున్న స్తబ్దతని కరిగించాలని ప్రయత్నపడుతూ ఉంటాయి. నాలో తీరని ఓ అసంతృప్తి. నిన్ను చూడలేదని, నీతో చెప్పుకోవాలనుకున్నవన్నీ చెప్పుకోలేదని. నాకు తెలుస్తోంది ఇంకొన్ని రోజుల్లో ఈ లోకంతో నాకు రుణం తీరిపోబోతోందని. జానీ, మృత్యువు నన్ను తన కౌగిల్లోకి లాక్కోక మునిపే ఒకే ఒక్కసారి రావా? కడసారిగా నీ చూపు నాకు దక్కనీవా? చప్పున ఉత్తరం మూసి వెనక్కి వాలిపోయాను. మనసంతా చేదు, విషాదం. చటుక్కున లేచాను. అప్పటికప్పుడు తాతయ్య గదిలోకి వెళ్లాను. ఆయన పడుకున్న మంచం మీదకి వంగి అడిగాను, తాతయ్య, తాతమ్మని కేరళ పంపించారా? తాతయ్య పలకలేదు. నిద్రపోతున్నారా లేక? ఓహో అని సమాధానం ఇవ్వడానికి ఇబ్బంది పడి మౌనంగా ఉండిపోయారా? పంపలేదు కదూ అన్నాను గుసగుసగా. నిశ్శబ్దమే నాకు సమాధానం. 2 నిమిషాలు నిలబడి వెనక్కొచ్చేశాను. ఈరోజే నా తిరుగు ప్రయాణం. బామ్మ ఏవేవో ప్యాక్ చేసి బ్యాగ్ నింపేసింది. తాతయ్య స్టేషన్కి వచ్చారు. సిగ్నల్ వాలి రైలు కదలబోయే ముందు కిటికీలోంచి నా చేతికో లెటర్ ఇచ్చారు. ఆ రాత్రి నువ్వడిగిన దానికి సమాధానమిది అంటూ. రైలు కదిలింది. ఉత్తరం తెరిచాను. తల్లి, నా చిన్నప్పుడు మా అమ్మ తన ఒడిలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుని పాలుబువ్వ తినిపిస్తూ చెప్పేది, మీ మావయ్య అమెరికా నుంచి వస్తాడు, మీకు బోలెడని బహుమతులు తెస్తాడు అని. ఆ మాటలు వింటూ పెరిగి పెద్దవాళ్ళమైపోయామే తప్ప ఆయనెప్పుడూ రాలేదు. ఉన్నట్టుండి ఓ రోజు గులాబీ రంగు కవరొచ్చింది అమ్మ పేరున. జాను, ఫలానా ఆశ్రమంలో ఉంటున్నాను, వచ్చి కలువు అని. ఏనాడో దేశం విడిచిపోయి అన్నగారి జాడ తెలిసినందుకు అమ్మ ఎంతో సంతోషిస్తోంది అనుకుంటే, ఉత్తరం అమ్మకు అందించడానికి లేచిన వాణ్ణి అంతలోనే మళ్లీ వెనక్కి తగ్గాను. అమ్మకి అన్నగారంటే ఎంత ఆపేక్షో నాకు తెలుసు. పరదేశం వెళ్లి ఆయనెంత గొప్పవాడయ్యాడో చెప్పే కథలు వింటూనే ఎదిగాం. అమ్మ పెట్టెలో మామయ్య ఫోటో ఒకటుంటుంది. అది తీసి చూసి అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకుంటూ ఉండేదే అమ్మ. ఆయన పుట్టిన తారీఖున ఇది అని చెప్పకుండా పాయసం చేసేది. ఇప్పుడు ఈ ఉత్తరం చూపిస్తే ఏమవుతుంది? అప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదనుకున్నావు? మీ బామ్మకి డబుల్ టైఫాయిడ్. టైఫాయిడ్ అంటే ఈ రోజులలాగా సామాన్యం కాదు. ప్రమాదం పొంచి ఉన్నట్టు భయపడేవాళ్లు. ఇక డబుల్ టైఫాయిడ్ అంటే నెలల తరబడి మంచానికి అతుక్కుపోయి ఉండేవాళ్లు. ఇవాళ రేపు అన్నట్టు ఉండేవాళ్లు. మీ అత్త మంజుల తొలిసారి పురిటికి వచ్చి ఉంది. నిండు నెలలు. మీ నాన్న ఫుట్బాల్ ఆడుతూ కాలు ఫ్రాక్చర్ అయ్యి వాడో మంచం మీద ఉన్నాడు. ఆ గడ్డు సమయంలో అమ్మ ఒక్కతే ఇంటికి దిక్కు. ఆ ఆధారాన్ని ఎలా వదులుకోను? అన్నీ తెలిసిన మనిషి కాబట్టి ఇప్పుడే వెడతానని అమ్మ కూడా గట్టిగా పట్టుపట్టకపోవచ్చు. కాని నాకు తెలుసు, కీ ఇస్తే పరిగెత్తే బొమ్మకి కీ మాత్రం ఫుల్గా ఇచ్చి కదలకుండా పెట్టేశామంటే ఏమవుతుంది? అలాంటి టెన్షన్కి అమ్మనెందుకు గురి చేయటం? మావయ్య ఆశ్రమంలో ఉన్న సంగతి తెలిసింది కదా. ఈ ఇబ్బందులన్నీ కొంత సద్దుమనగాక ఉత్తరం సంగతి చెప్పి వెంటబెట్టుకు వెడితే సరిపోతుంది అనుకున్నాను. ఉత్తరాన్ని బయట పెట్టలేదు. 4 రోజులకే మరో ఉత్తరం. ఏమిటీనా? ఇన్నేళ్ళు లేని ప్రేమ ఇప్పుడు పొంగుకొచ్చినట్టుంది. ఏమిటా తొందర? విసుగ్గా అనిపించింది. కాని తప్పు చేస్తున్నావంటూ అంతరాత్మ నోరు నొక్కటం మూలాన కలుగుతున్న అశాంతి, ఊగిసలాట. సరిగ్గా వారం గడిచింది. ఆ రోజు మీ అత్త మంజులను ఆస్పత్రిలో చేర్పించాం. డెలివరీ టైం. అమ్మని మంజు దగ్గర ఉంచి కొన్ని సామాన్ల కోసం ఇంటికి వచ్చాను. అప్పుడు అందించాడు పోస్ట్ మ్యాన్ ఈ 3వ ఉత్తరాన్ని. చదివాను. రాయని కాదమ్మా, నువ్వు చలించిపోయినట్టే నేను ద్రవించిపోయాను. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఎలాగైనా అమ్మని మావయ్య దగ్గరకు పంపించాలని. నా ప్రాణ స్నేహితుడు గిరి భార్యని ఆస్పత్రిలో మంజు దగ్గర కొన్ని రోజులు సాయంగా ఉండమని బతిమాలుకోవాలని, అమ్మని మావయ్య దగ్గర దిగివిడిచి రమ్మని గిరిని కోరాలని అనుకున్నాను. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేశాను.
రిజర్వేషన్ కోసం స్టేషన్కి వెళ్లటమే తరువాయి. ఆస్పత్రి నుంచి కబురు, మంజు పరిస్థితి బాగాలేదని. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందట. గుండెలు బాదుకుంటూ పరిగెత్తాను. ఆపరేషన్, హడావిడి, కంగారు. మరికి మనసులో లేదు. మంజుని అల్లారు ముద్దుగా పెంచిందమ్మ. 2 రోజులు మంజుకి పూర్తిగా తెలివొచ్చేదాకా ఆస్పత్రి గది నుంచి అడుగు బయట పెట్టలేదమ్మా. గండం గడిచింది. తల్లి బిడ్డ క్షేమమన్న తర్వాత తేలిగ్గా ఊపిరి పీల్చుకొని ఇంటికి వచ్చాను. అప్పుడు వచ్చింది టెలిగ్రామ్, పిడుగు పడినట్టుగా. మావయ్య మరణించారు. పోయే ముందు కూడా చెల్లెల్ని తలుచుకున్నారట. మిస్ చేస్తున్నయ్యాను. అపరాధ భావంతో కృంగిపోయాను. చెల్లెల్ని చూడాలని ఆయన ప్రాణం ఎంతగా తప్పించిపోయిందో. ఇప్పుడు ఈ విషయం అమ్మకెలా చెప్పటం? చెప్పి ఆమె మొహాన్ని ఎలా చూడటం? ఆ రాత్రంతా కలవరం, వేదన, మానసిక సంఘర్షణ. పొద్దున్నే అమ్మ ఆసుపత్రి నుంచి వచ్చింది. స్నానం చేసింది. దేవుడి దగ్గర దీపం వెలిగించి వెనక్కి తిరిగింది. ఎదురుగా నుంచున్నాను దీనంగా. ఏమైంది నాన్నా, అలా ఉన్నావు? అంది అమ్మ కంగారుగా. ఒక తప్పు చేశానమ్మా. ఒకరి నుంచి ఓ నిజాన్ని దాచాను అన్నాను తల వంచి. అమ్మ నిదానించి చూసింది. ఆ నిజం వాళ్లకు మేలు చేస్తుందా? లేదు, బాధే కలిగిస్తుంది. అయినా అమ్మ చల్లగా నవ్వింది. పిచ్చి సన్నాసి, మరెందుకయ్యా విచారం? వదిలే అంది నిశ్చింతగా కదిలి వెళుతూ. అంతే, అమ్మ ఉన్నంతకాలం తన అన్నగారు ఎక్కడో అమెరికాలో చల్లగా ఉన్నారనే భ్రమలోనే బ్రతికింది. నేనా నిజాన్ని అమ్మకి చెప్పలేదు. ఆమె మొహంలో మరెన్నడూ సూటిగా చూడలేదు. తల్లి, నీకు మా అమ్మ పేరు పెట్టుకున్నాం. నిన్ను నేను తల్లి అనే పిలుచుకుంటాను. నిన్ను మా అమ్మాయి అనే అనుకుంటుంటాను. అందుకే ఇన్నాళ్ళు దాచిన నిజాన్ని నీకు చెప్పేస్తున్నాను. చెప్పు తల్లి, నేను తప్పు చేశానా? నాకు క్షమాపణ ఉంటుందా? ఉత్తరం మూశాను. మనసంతా బాధగా ఉంది. నీది తప్పని అనలేను తాతయ్య. పరిస్థితులకి అందరము బానిసలమే. ఈ సందేశం వెంటనే తాత మనసుకి అందాలని పక్క స్టేషన్లో రైలు దిగేశాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.